వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో 6 దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిన నాయకుడికి ఉద్యమ రథసారథికి సిట్ నోటీస్ ఇచ్చింది. 10 ఏళ్ల పాటు తెలంగాణను ప్రగతి ప్రస్థానంలో నడిపించిన ఒక దార్శనికుడికి నిన్న సిట్ నోటీస్ ఇచ్చింది. తెలంగాణ బతుకు చిత్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చిన విజనరీకి నిన్న సిట్ నోటీస్ ఇచ్చింది. ఆ అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తూ ఉన్నాం. ట్యాంపింగ్ కేసులో కేసీఆర్ను పిలిచిన పోలీసులు అంటూ ఈ వార్త. ఈ నోటీసు జారీ అయిన నేపథ్యంలో నిన్న తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరి గుండె బరువెక్కిన సందర్భం, ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంగా ఆ నోటీస్కు సంబంధించిన వార్త. నేడు మధ్యాహ్నం హాజరు కావాలన్న సిట్, ఆయన కోరుకున్న చోటే విచారిస్తామని వెల్లడి, విచారణ తప్పనిసరి అని పేర్కొన్న అధికారులు అంటూ మనం అంశం చూస్తూ ఉన్నాం. అయితే నేడు కుదరదు, వేరే తేదీని నిర్ణయించండి, సిఆర్పిసి 160లో సరిహద్దులు లేవు, మీ విచారణ 20లోనే జరపండి. మున్సిపల్ నామినేషన్లకు నేడు చివరి రోజు కాబట్టి పార్టీ అభ్యర్థులకు ఆథరైజేషన్లు తానే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు కుదరదు, మరే రోజైనా వచ్చేందుకు సిద్ధం, విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు స్పష్టం చేసిన మరో అంశం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద నిన్న సిట్ నోటీసు జారీ అయిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా జరిగిన సందర్భం కేవలం బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ధ్వజమెత్తిన పరిస్థితి కనిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు చావునోట్లో తలపెట్టి ఏకంగా దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి ఒప్పించిన ఒక దార్శనికుడికి, తెలంగాణ దశాబ్దాల కలను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వర్గానికి సంబంధించిన అభివృద్ధికి, ప్రతి వర్గానికి సంబంధించిన సంక్షేమానికి బంగారు బాటలు వేసి 100 ఏళ్ల విజన్కు నిలువుటద్దంగా నిలిచిన కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ చేయడం అంటే ఇది తెలంగాణకు నోటీసులు జారీ చేసినట్టే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నిన్న తీవ్ర భావోద్వేగానికి గురైన సందర్భం కూడా మనకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు స్పష్టంగా కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే నేపథ్యంలోనే కేసీఆర్ గారి 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణమైన అధ్యాయమని స్పష్టమైన మరో కీలకమైన అంశం కూడా కనిపించింది. పార్లమెంటు సాక్షిగా, దేశ అత్యున్నత చట్టసభ సాక్షిగా నిన్న కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించిన సందర్భం. కేసీఆర్ గారి పరిపాలనను, ఆయన దార్శనికతను, ఆయన విజన్ను ఎలుగెత్తి చాటిన అపూర్వమైన సందర్భం కూడా కనిపించింది. రాజకీయ కక్ష సాధింపులో వైపు కొనసాగుతున్న తరుణంలోనే కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో, ఆయన విజన్ వల్ల తెలంగాణ ఎలాంటి ప్రగతిని సాధించింది, అన్ని రంగాల్లో కూడా దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం సాధించని విధంగా ఎంత వేగంగా రాకెట్ వేగంతో తెలంగాణ దూసుకెళ్లిందో, సంక్షేమ పథంలో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, సంక్షేమంలో ఒక రాకెట్ వేగాన్ని కనబరిచిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందనే అంశం కూడా నిన్న ఆర్థిక సర్వేలో వెల్లడైన కీలకమైన అంశం చూస్తూ ఉన్నాం. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన విషయాలు మనకు నిన్న కేంద్ర ఆర్థిక సర్వేలో వెల్లడైన పరిస్థితి. రాష్ట్రంలో జల సిరిని సృష్టించింది కాళేశ్వరం అని నిన్న ఆ ప్రాజెక్టును ఎలుగెత్తి చాటింది ఆర్థిక సర్వే. దాదాపు 90 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి తీసుకురావడం, కొత్త రాష్ట్రంలో అది కూడా కేవలం దశాబ్ద కాలంలోనే తీసుకురావడం అనేది దేశ చరిత్రలో, వ్యవసాయ చరిత్రలోనే ఎప్పుడు కూడా జరగలేదని కూడా నిన్న గణాంకాలతో సహా స్పష్టం చేసింది. దీంతో పాటుగా కేసీఆర్ గారి మానస పుత్రిక మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మిషన్ కాకతీయ కూడా భూగర్భ జలాలను పెంచి తెలంగాణ రైతులకు ఒక సాగునీటి భరోసాను కల్పించడం, దీంతో పాటుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేసి ఒక కొత్త విశ్వాసాన్ని, అచంచలమైన నమ్మకాన్ని కలిగించడంలో కూడా మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం ద్వారా ప్రతి ఒక్క నీటి బొట్టును, గోదావరిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తెలంగాణ మాగాణాలను సస్యశ్యామలం చేయడంలో కూడా ఈ 2 కీలకమైన అంశాలు, కేసీఆర్ గారి మానస పుత్రిక లాంటి కీలకమైన ప్రాజెక్టులు ఎట్లా పనిచేశాయనేవి తెలంగాణ మరోసారి చాటి చెప్పిందని చెప్పేసి ఆ ప్రగతి ప్రస్థానం చాటిన సందర్భం. ఇది కేవలం బీఆర్ఎస్ పరిపాలనకు, కేసీఆర్ గారికి మాత్రమే కాదు, యావత్ తెలంగాణకు కూడా గర్వకారణమని ప్రతి ఒక్కరు కూడా నిన్న అభివర్ణించిన అపూర్వమైన సందర్భం కూడా మనకు కనిపించింది. కేవలం వ్యవసాయ రంగంలోనే కాదు, తయారీ శాతం వాటా తెలంగాణనే సాధించిన అపూర్వమైన సందర్భం. ఐటీ సేవల్లో ఏకంగా రాకెట్ వేగంతో దూసుకెళ్లి దేశంలోనే టాప్లో నిలిచిన సందర్భం కూడా కనిపించింది. ఓవైపు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ముఖాల్లో సంతోషాన్ని నింపి
దశాబ్దాల కళ సాకారం చేసిన ఒక దార్శనికుడికి నోటీసులు జారీ చేసిన సందర్భంలోనే దేశ అత్యున్నత కేసీఆర్ గారి పరిపాలనను కీర్తించడం అనేది తెలంగాణకు నిజమైన గౌరవంగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులు ఎలా ఉన్నాయో, వాస్తవాలు ఎలా ఉన్నాయో, ఈ రెండు పరిణామాలు కూడా నిన్న తెలంగాణ సమాజం ముందు, యావత్ దేశ ప్రజల ముందు మరోసారి తేటతెల్లం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అంటూ మాజీ ఐఏఎస్ రామ్మోహన్ రావు గారు అలాగే ఇతర ప్రముఖులందరూ కూడా ప్రశంసించిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.